హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈరోజు ఏంటంటే చింత చిగురు కోసుకొద్దామని ఊరు బయట రాములవారి గుడి దగ్గర ఒక చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టు దగ్గరికి వచ్చాము. చెట్టు అయితే మొత్తం నరికేశారు, ఒకే ఒక కొమ్మ ఉంది. సరే అక్కడ కోసుకొద్దామని వచ్చాను. కాకపోతే చెట్టు ఎక్కడం కుదరదు, మన బండి పెట్టి క్యారేజ్ మీద పెట్టుకొని కూర్చొని పోద్దాం అనుకున్నాను. కాకపోతే బాగా సైడ్కి వచ్చేసేవరకు బండి ఏమైందంటే వర్షం కురిసింది కదా రాత్రి, బాగా ఒకసారి జారిపోయింది. జారిపోయి బండి లాగిస్తుంటే జారిపోతుంటే ఈ బండి అయితే అట్లా ఆపేసేసాను. బాగా వర్షం కురిసిందిగా మొత్తం తడిగా ఉంది నేల అంతా. ఎప్పుడు నేను బండి బాగా పక్కకు పెట్టి చెట్టు ఎక్కకోకుండా దాని నుంచి పోస్తాను, క్యారేజ్ నుంచి. ఈసారి మాత్రం అట్లా పోద్దాం అనుకుంటే బండి అయితే జారిపోయిన తర్వాత ఒక పక్కకు వచ్చేస్తే డీజిల్ ఎక్కువ ఉంది కాబట్టి డీజిల్ ట్యాంకులోంచి డీజిల్ ట్యాంక్ మూత కొంచెం లూజ్గా ఉంది, దాంట్లోంచి డీజిల్ గారటం మొదలైంది. నేను చిగురు పోయడానికి తీసుకెళ్ళిన కవర్ ఉంటే ఆ కవర్ దానికి కట్టి దగ్గర ఒక లీటర్ అయిన తర్వాత మా మిస్సెస్ మొత్తం అందులోనే పోసింది, డబ్బాలో పోసింది. తర్వాత పోయొచ్చులేని మరి పోకుండా దాంట్లో డబ్బాలో పోసేసింది. ఈరోజు ఏంటంటే చింత చిగురు ఎండు చేపలు వండుదాం అనుకున్నాము. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా జరిగింది. అయితే బండి రావట్లేదు బయటికి. సరే మా స్టాండ్లో వేరే మా ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్కి ఫోన్ చేశాను రమ్మని. ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఒక 2-3 మనుషులు తీసుకొని రమ్మన్నాను. ఎందుకంటే కొంచెం నెట్టాలన్నా లేకపోతే బండి కట్టి లాగేయాలన్నా ఉంటారని రమ్మన్నాను. నేను ఇదేంట్రా బాబు దిగబడింది అనవసరం, నేను ఈరోజు అనవసరంగా వచ్చాను, ఈ చిగురు కోసం వచ్చాను, 50 రూపాయలు పెట్టుకొని ఫుడ్ సరిపోయేది, ఏంట్రా బాబు దిగబడిందని నేను టెన్షన్ పడుతుంటే మా మిస్సెస్ ఏమో చిగురు కోసం వచ్చి మనం బండి దిగబెట్టామని నవ్వటం మొదలుపెట్టింది. బండి అయితే వచ్చింది. మా ఫ్రెండ్ సీను. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వచ్చిన వాళ్ళు కూడా శ్రీనివాసు, పేరు కూడా ముగ్గురు శ్రీనివాసు. సీను, టీసీను, తర్వాత వచ్చి కేసీను. అయితే దానికి మామూలుగా ఇక బండి కదలలేదు, లాగించినా కదలలేదు. కట్టి లాగిద్దామని రైట్ సైడ్ నా బండికి కట్టి లెఫ్ట్ సైడ్ దానికి కట్టాను. ఎందుకంటే మనం రైట్ సైడ్ కట్టాం కదా, బండి పెట్టి లాగంగానే ఒకరోజు జరిగి వచ్చేసేస్తుంది. తాడైతే ఆ బండిలోనే ఉంది, నా స్టాండ్ బండి. కాకపోతే ఇద్దరే ఉన్నారు, ఈయన కాక ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిని ఎక్కించుకొచ్చాడు. ఏంటో వర్షం పడింది కదా, ఈరోజు ఎండు చేపలు చించిగురు వండుకుందామని వస్తే ఇలా టైం సరిపోయింది. ఇక్కడ దిగబడిపోయింది. ఎండు చేపలు లేవు, చించిగురు లేదు. బండి బయటకు వస్తే చాలు రా బాబు అనుకున్నాను ఈరోజు. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది. ఇక్కడ కిలోమీటర్కి చూపించడానికి రాయి ఒకటి పాతుంది. ఆ రాయికి ఆనిద్దాం అనుకొని సరే వీళ్ళని కొంచెం లేపు పట్టుకోమన్నాను. మనోడైతే బండి స్టార్ట్ చేసి లాగిచ్చేసాడు. బండి అయితే ఆ రాయి కానుకోకుండా ఏ ఇబ్బంది లేకోకుండా బండి అయితే రోడ్డు మీదకి వచ్చేసింది. 50 రూపాయలు చించిగురు కోసం చూసుకుంటే అనవసరంగా బండి దిగబడిపోయింది. ఈరోజు అయితే ఎండు చేపలు చించిగురు లేదు, ఇక మామూలుగా వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట కింద కొట్టుకుని మా వీడియోస్ మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.